నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా డే. యోగా వల్ల ఉపయోగాలు ఏంటి? నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్లో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మనతో ఉన్నారు వారు. సార్ చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డే ఉంది. యోగా డే సందర్భంగా భారతదేశంలో కూడా పూర్తిగా విశ్వగురు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగాను ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. యోగా వల్ల ఉపయోగాలు ఏంటి? మొట్టమొదటగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ కూడా ఇందూరు అర్బన్ నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అదేవిధంగా ఈ సందర్భంగా యోగా గురులందరికీ కూడా పాదవందనం చేస్తూ, ఏదైతే 11 సంవత్సరాల క్రితము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితోటి ఐక్యరాజ్య సమితి ద్వారా 21 జూన్ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు సుమారు 210 దేశాలు యోగా దినాన్ని జరుపుకుంటుంది. 2015 21 జూన్ రోజు ఏదైతే ఢిల్లీలో జరిగిన యోగా దినోత్సవం రోజున మొట్టమొదటి యోగా రోజున 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పడం జరిగింది, గిన్నిస్ బుక్ రికార్డ్స్. అదేవిధంగా సుమారు 5000 సంవత్సరాల క్రితం నుండి మన పరమశివుడు అనేక మునులు, పెద్దలు ఈ యోగాని అలవరుస్తూ చేస్తూ ఈరోజు భారతదేశం అంటే యోగా పుట్టిన దేశం ఇది. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండి మనసు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే యోగా చేయండి. ఎటువంటి ఖర్చు లేకుండా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా కూడా పటిష్టంగా ఉంటుంది. రోజువారీ కార్యక్రమంలో యోగాని నలవర్చుకోవాలని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. చెప్పండి, ముఖ్యంగా యోగాను రకరకాలుగా వాడుకుంటారు చాలామంది. కొన్ని అందరికీ యోగాలో అన్ని రకాల నైపుణ్యాలు తెలియవు. కొన్ని రకాల నైపుణ్యాల వల్ల ఉపయోగాలు చాలామందికి తెలిసే విధంగా ఉన్నాయి. మిగతా నైపుణ్యాలు కూడా తెలియాలంటే ప్రజలకు ఏం చేయాలి? యోగా ద్వారా సీనియర్ సిటిజన్లు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, డ్రగ్స్కు అలవాటు పడ్డ యువకులు కానీ యోగా ద్వారా ఈ రుగ్మతలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వన్ నేషన్ వన్ హెల్త్ ఏదైతే ఈ సంవత్సరం మోడీ గారి పిలుపు, అందరం కూడా యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యవంతమైన దేశాన్ని, భారతదేశాన్ని నిర్మిద్దామని మేము అందరికీ కూడా తెలియజేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, యోగా ప్రపంచంలోని 200 దేశాలకు పైగా యోగాను నిర్వహిస్తున్నారు. యోగా డే సందర్భంగా ఈరోజు గత 11 ఏళ్లుగా యోగాకు సంబంధించి పూర్తి స్థాయిలో గత 11 ఏళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, భారతదేశంలో కూడా వన్ నేషన్ వన్ హెల్త్ ఆధారంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల క్రితం ఏదైతే ఐక్యరాజ్య సమితిలో యోగా డే నిర్వహణకు సంబంధించి దాన్ని రూపకల్పన చేశారు. విశ్వగురువు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే చెప్పచ్చు. యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు బాగుండాలి, వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఏదైతే మత్తు పానీయాలకు అలవాటు పడ్డ వారందరూ కూడా యోగా చేస్తే దాన్ని రుగ్మతలన్నీ కూడా దూరం చేసే అవకాశం ఉంటుందని చెప్పి యోగా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీరామ గార్డెన్స్లో అందరూ యోగా పార్టిసిపేషన్ రావడం జరిగింది. ఇక్కడ స్కూల్స్ నుంచి, తర్వాత లోకల్ యోగా అసోసియేషన్ నుంచి అందరూ వస్తారు. సో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ పేరు పేరున అభినందనలు. అట్లానే ఈ యోగాని కంటిన్యూస్గా వన్ ఆఫ్ డే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్లో భాగంగా చేసుకోవాలని అందరికీ మేము మనవించుకున్నాం. అట్లానే సెకండ్ థింగ్, ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డ్రగ్ ఫైట్ అగేన్స్ట్ కూడా యోగా చాలా కీలక పాత్ర వహిస్తుంది. అందరూ కూడా ప్లెడ్జ్ కూడా తీసుకున్నారు. దానికోసం అందరికీ పేరు పేరున శుభాభినందనలు. సో ఇట్లాంటి యోగా కంటిన్యూస్గా వాళ్ళ డైలీ రొటీన్లో పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.